అత్తమ్మ అసలు నేను ఉడకబెట్టుకొని తిందాం అనుకున్నా కానీ ఇంత మంచిగా చేసినావు. తినుగా చేసినాగా మంచిగా తిను కడుపు నిండా. ఎంత మంచి కొంచెం కలుపుని ఇంత అన్నం కలిసింది ఇది. ఇది అత్తమ్మ టేస్ట్ డే ఫస్ట్ నువ్వు అంతేనా అత్తమ్మ. ఇక అన్ని గుడ్లు ఇవన్నీ సపరేట్ చేసి పెట్టేసిన. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకొని కారం ఉప్పు అన్ని కలిపి పెట్టుకుందాం. సరే నేను పింతుంటా నువ్వు కలిపిగా చెయ్యి ఎట్లయినా కానీ చేసినావు కదా గిల్లినప్పుడు చెయ్యి కౌసి. ఒకటి చాలా చాలా ఒకటి. ఇగో కారం మనం తగినంత వేసుకోవాలి. నేను మోతాదు 3 చెంచాలంతా వేసిన చిన్న చెంచాతోటి. పసుపు కొంచెం ఒక చిటికెడు. ఉప్పు తగినంత. ధనియాల పొడి ఒక 1/2 చెంచా ఇంకేసి కలుపు ముక్కలకు బట్టి అంత. ఒక్క చిన్న పావంత నూనె కూడా అటుకి పట్టించుకోవాలి ముక్కలకి. ఒక్క నిమ్మకాయ పుల్లగా ఉండదు కాబట్టి ఒక నిమ్మ పచ్చి పిండే కదా నేను పుల్లగా ఉంటుందో ఉండదో. ఇప్పుడు ఇది కూడా పిండుకుందాం మనం. ఒక కాయ మొత్తం పిండుకుంటే బాగుంటది. ఇప్పుడు లూజ్గా ఎంత పడుతుంది నూనె ఇది అంత వేసినాం కాబట్టి. ఇగో ఇప్పుడు ఉల్లిగడ్డలు దంచాలి. కట్ చేసి పెట్టుకున్నా చెప్పినాక ఒక 3. అవును ఇది దంచు మెత్తగానా కచ్చపచ్చగానా? కచ్చపచ్చగానే. ఇగో కారం కూడా ఇలా వేసి దంచుకోవాలి. ఎందుకంటే పచ్చడి కాబట్టి మంచిగా ఉంటది మనకు. కారం కూడా ఏదైనా ఎక్కువ వేసుకుంటే. ఇంకా చూడత్తమ్మ కచ్చపచ్చగా అయిందా? ఇంకా అయింది. ఎత్తు. ఇప్పుడు ఇట్లా దంచుకున్నాక ఎత్తి పెట్టేసుకుందాం. ఇంకా కళాయి బాగా వేడైనాక నూనె పోసుకోవాలి. ఒక 3 పావుల నూనె పోసుకుంటా. ఈ నూనె వేడి కావాలి కొంచెం. సరే మరి ఇప్పుడు నూనె బాగా కాగింది. ఈ కాగిన నూనెలో ఇప్పుడు తీసి పెట్టుకున్న నీలాలు వేయించుకుందాం. ఇప్పుడు 2 ఒక్కసారి వేయించుకుంటే చిత్తడి అవుతుంది సరస్వతి. ఇప్పుడు వీటికి వేయించుకోవాలి. ఇప్పుడు వీటికి వేయించుకుంటే బాగుంటాయి. నీలాలు వేయించి పెట్టుకోవాలి. గుడ్డు గిల్లి పెట్టిన పొట్టు వేయించి పెట్టుకోవాలి. అట్లా తెల్లయి. ఇగో గుడ్లు ఇట్లా ఉడికినాక తీసుకోవాలి. ఇంకొంచెం మంచిగా ఉడికింది. ఇగో కలర్ కూడా బాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ గుడ్లు తీసుకుందాం. ఈ నీలాలని తీసి ఒక ప్లేటు పెట్టుకొని ఇప్పుడు నీలాలు ఉడకబెట్టుకొని పక్కగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కూడా అట్టనే నూనె లేపుకుందాం. ఒక 2-3 నిమిషాల పాటు ఇవి ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు ఒట్టిగా అయ్యేంత వరకు వేపుకోవాలి. నూనెలో చిన్న మంట పెట్టుకొని వేపుకుందాం. ఇంకో ఇవి కూడా మంచిగా అయినాయి చూడరే. ఇగో ఇట్లనే వేపుకోవాలి. ఇవి కూడా ఈ కలర్ రాగానే మొత్తం తీసి వేసుకోవాలి మళ్ళీ ఒక గిన్నెకి. ఇప్పుడు మనం ఈ నూనెలో వేపుకున్న నూనెలనే ఇంకో ఎల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఒక గడ్డ వేయాలి. ఎందుకంటే అవి వేగితే మంచిగా పండ్లోలిగా. అల్లం కూడా ఒక 2 ఇంచుల ముక్క ఇది కూడా వేసుకోవాలి. మంచిగా పండుగ వేపుకోవాలి. తింటుంటే మధ్యలో తగులుతుంటే కమ్మగా ఉంటుంది. ఇగో ఒక 2-3 నిమిషాలు అవి వేపుకున్నాక మనం ఉల్లిగడ్డలు కోసి దంచి పెట్టుకున్నాం కదా. ఇది కూడా అల్ల వేయాలి. ఇక కచ్చపెచ్చగా దంచి పెట్టుకున్నాక ఇది కూడా వేసి ఇట్లా కలుపుకోవాలి. నువ్వు అసలు చేస్తుంటే ఇక్కడ కమ్మటి వాసన వస్తుంది. నాకైతే అది వస్తుందా? అయ్యా నురుగు అంటారు. ఇగో కారం వేసారు నురుగు కూడా పోయింది. ఒట్టి గుడ్లు ఉడకబెట్టి వేపుకున్నా నురుగు వస్తూనే ఉంటుంది. మగ్గని కొద్దిసేపు మగ్గినాక దీని రుచి ఏందో దీని కథ ఏందో చూద్దు సరస్వతి. ఇగో సరస్వతి మంచిగా ఉడికింది. ఇగో ఇట్లా నూనె మంచిగా పైకి రాగానే ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నవన్నీ ఏంపి పెట్టుకున్న ఫ్రై చేసుకొని అవి ఇలా పోసుకోవాలి. పచ్చడి అంటే ఇదిగా. ఇగో మిల్ల 2 మింగేసినప్పుడే మింగినవా? ఇగో ఇవన్నీ పోసి ఇట్లా కలిపెట్టుకొని మొత్తం ముక్కకు పట్టించుకోవాలి. ఇదంతా మనం ఇలా ఉడికింది. ఇప్పుడు కొంచెం అంతా తగినంత ఉప్పు పైనంగా జల్లుకుందాం. ఎందుకంటే ఇందాక కొంచెం తక్కువ పడ్డది. పచ్చడి కదా కొంచెం ఉప్పే ఉండాలి. కొంచెం అంతా గరం మసాలా చాలే కొంచెం వేద్దాం మంట. ఇప్పుడు మనం ఇక దింపుదాం సరస్వతి. మళ్ళీ ఎక్కువ ఉన్నా మాడిపోతుంది. ఇంకా కుండ వేడికి అవుతుంది. కుండ వేడికి మంచిగా గుంజుకుంటుంది. ఇగో దించుకొని పక్కగా పెట్టుకున్నా. ఒక 5 నిమిషాలు అయింది. మంచిగా చల్లారింది. ఇప్పుడు మనం ఇలా నిమ్మరసం పిండుకుందాం. పుల్లగా మంచిగా ఉంటుంది టేస్ట్. ఒక నిమ్మకాయ మొత్తం పిండుకుంటే పులుపు బాగుంటుంది. నిల్వ ఉంటుంది కదా ఒక 2-3 రోజులు మంచిగా ఉంటుంది.
ఊరబెట్టినా పెట్టుకో. నాకు ఇప్పుడు తినాలన్నట్టే ఉంది. కొంచెం ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా వేసుకో, తినే వండిందే తినడానికి. ఇక అన్నం పెడతా. పెట్టు. అత్తమ్మ అసలు నేను ఉడకబెట్టుకొని తిందాం అనుకున్నా కానీ ఇంత మంచిగా చేసినావు. తినుగా చేసినాగా, మంచిగా తిను కడుపు నిండా. ఎంత మంచి కొంచెం కలుపుని ఇంత అన్నం కలిసింది ఇది. ఇది వస్తాం టేస్ట్ ఫస్ట్ నువ్వు. అంతేనా? ఎట్లుందో మంచిగా తినిపిస్తుంది మా సరస్వతి. ఇప్పుడు నేను తింటా. మస్తు ముక్కకు అల్లం తగులుతుంది, ముక్క ఎల్లిపాయ తగులుతుంది, తాలింపులో వేగినయ్యా రుచి బాగుంది. ముక్క కూడా పుల్ల పుల్లగా, ఉప్పు లేదు, కారం లేదు, అన్నీ సరిపోయినాయి.